Aradhya is also coming up with a new service in partner with Ease My Darshan. Ease My Darshan is a Delhi company. Along with Ease My Darshan, Aradhya in Telangana and Andhra Pradesh coming up with a dedicated helicopter service for the first time in both the states. We are operating it from Hyderabad to Somashila to Srisailam every day, 2 times a day. This will be online very soon, but everyone can book it online at a very exclusive price. So, pack up about Aradhya services. I would like to bring it to your notice that we have a lot of repeated clients with us just because of the service we offer to our clients. We also give protocol service in the airport, which is like only very few companies gives. Travel companies gives it, and tagline for us like wherever you go, wherever you dream to go, we'll take you there. The world is waiting for you. హలో అమ్మా నాన్న, ఏం చేస్తున్నారు? ఇదిగోరా మీ నాన్నకి తమ్ముడికి అన్నం పెడుతున్నాను. అక్కడ ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉందమ్మా. తిన్నావా? తిన్నానమ్మా. అన్నయ్య కంపెనీలో వేకెన్సీ ఉందట కదా, ఇంకా ఎన్నాళ్ళని ఆ 20,000కే పనిచేస్తావు? ఎప్పటికైనా కంపెనీ మారాలనుకున్నావు కదా, ఇప్పుడైనా ట్రై చేయి. అడుగుతుంటే మాట్లాడవేంటి? కంపెనీ కాదు నాన్న, జాబ్ మారుదాం అనుకుంటున్నా. ఏంటి? జాబ్ వదిలేస్తున్నా నాన్న, నేను ఫిల్మ్ మేకర్ అవుతా. ఫిలిం మేకరా? అంటే సినిమా తీస్తాను నాన్న. సినిమా అంటే అందరికీ నచ్చుతుంది, కానీ అందరూ సినిమా తీయలేరు. అందుకే నాన్న నేను ట్రై చేస్తా. ట్రై చేస్తూ లైఫ్ వేస్ట్ చేసుకుంటావా? ఎన్ని డబ్బులు తగలబెట్టామే వీడి చదువు కోసం. డబ్బుదే ఉంది నాన్న, రేపో మాపో మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. కన్న తండ్రికే వడ్డీ ఇస్తావా? మీ అన్నయ్యని చూడు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంటి బాధ్యత తీసుకున్నాడు, ఇల్లు కట్టించాడు, లోన్ తీర్చాడు, మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఆడే పెడుతున్నాడు. నువ్వేం చేసావు? ఒక్క బాధ్యత తీసుకున్నావా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, నా పేరు చిన్న నాన్న, నేను అన్నయ్యని కాదు. ప్రతిసారి అన్నయ్యతో పోలుస్తారేంటి? అరే, 2 చేతులకున్న రేఖలే ఒకేలా ఉండవు నాన్న. అలాంటిది మేమిద్దరం మనుషులం, ఒకేలా ఎలా ఉంటాను నాన్న? నేను అన్నయ్యలా ఉండలేకపోతున్నాను నాన్న. మీ ఇద్దరికి ఇంకెప్పటికీ అర్థమవుద్దు. అయినా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తేనే కదా. మీ లైఫ్ మొత్తం అదే బ్యాంక్లో, అదే చైర్లో 9 to 5 క్లర్క్ జాబ్ చేస్తూ సేఫ్గా ఉండిపోయారు. ఎప్పుడైనా రిస్క్ తీసుకున్నారా? లేదు. ఎప్పుడైనా మీరు కూడా కలలు కనుంటే తెలిసేది వాటి విలువ. ఆ తప్పు నేను చేయను నాన్న. అవునరా, నేను 9 to 5 క్లర్క్ జాబే చేస్తున్నా. ఎందుకంటే మన బ్రతుకులు అంతేరా. చూడానా, మళ్ళా మిడిల్ క్లాస్లో పుట్టినోడు ఇలాగే తల వంచి పని చేసుకుంటూ సేఫ్గా బ్రతకాలి. లేదు పెద్ద పెద్ద కళ్ళ గణేశం ఏదో పొడిచేద్దామని ఓడిపోతే తర్వాత తినడానికి గుప్పుడు అన్నం కూడా దొరకదు. నేను ఓడిపోను నాన్న. సరే వెళ్ళు, కానీ ఓడిపోయి వస్తే లైఫ్ని నన్ను బ్లేమ్ చేయి.
రిజెక్టెడ్. నీ స్టోరీ రిజెక్ట్ అయింది. నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే చూద్దాం. అన్నా ఛాయ్ ఎంతనా? 20 రూపాయలన్నా. అదేంటి 10 రూపీసే కదా. గ్యాస్ రేట్లు పెరిగాయి కదన్నా. ఇలాంటి స్టోరీలు చాలా విన్నామమ్మా, వెళ్ళు. ఏరా, ఏమన్నా అవసరం ఉంటే అడగరా నన్ను, నేనున్నా కదా. సరే అన్నయ్య. సరేనా? అంకుల్ అంకుల్, ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చింది. స్వీట్స్ తీసుకోండి. అవునా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అందరూ జాబ్ చేసుకుంటున్నారు, వీడెప్పుడు చేస్తాడు? ఏంటమ్మా ఎప్పుడు ఈ పప్పేనా? ఏ తినరా. బయట తినేవు, ఇంట్లోనూ సరిగ్గా వండవు. నీకు ఇప్పుడు తెలీదు. నేనేదో రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానే, అప్పుడు తెలుస్తుంది. ముందు నోరు మూసుకొని తిను. ఏంటి ఆ మాటలు? సరేరా, ఉంటాను. సరే అమ్మా. నాన్నగారితో మాట్లాడతావా? లేదమ్మా, పనుంది. వీడెప్పుడు ఇంతే. ఇది సార్ హోల్ స్టోరీ. ఏంటయ్యా అది? సార్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సార్. ఇవన్నీ బోర్ కొట్టేస్తాయమ్మా. ఫాదర్కి సన్ ఎప్పుడు బోర్ కొట్టాడు కదా సార్. ఏంటి? అదే సార్, ఫాదర్కి సన్ ఎప్పుడు బోర్ కొట్టాడు కదా సార్. చెప్తున్నాను కదమ్మా, వర్కౌట్ అవుదని. వెళ్ళు, వేరే కత్తోరా. వెళ్ళు, పనులు ఉన్నాయి. అమ్మా వెళ్ళొస్తా. నమస్కారం బాబు. కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి. తను ఎంత కష్టపడనివ్వండి, ఆయన బెంగ పెట్టుకోడు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, పుత్రాది చేత్పరాజయం. తను ఎంత కీర్తి సంపాదించినా, తనకన్నా కూడా కీర్తి
కీర్తివంతుడు కొడుకై ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకుని కొడుకు చేతిలో ఓడిపోతాట తండ్రి ఆనందపడిపోతాట. అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఈ స్టోరీ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే చూద్దాం. రిజెక్టెడ్. సినిమా అంటే అందరికీ నచ్చుతుంది, కానీ అందరూ సినిమా తీయలేరు. డబ్బుదే ఉంది నాన్న, రేపో మాపో మొత్తం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తా. ఒక్క బాధ్యత తీసుకున్నావా? తర్వాత తినడానికి ఇప్పుడు అన్నం కూడా దొరకదు. నేను ఓడిపోను నాన్న. హలో చిన్న, తిన్నావారా? అమ్మా అమ్మా అమ్మా, నేను ఓడిపోయానమ్మా, ఫెయిల్ అయ్యాను. నాన్న చెప్పిందే కరెక్ట్ అమ్మా. ఏమైందిరా? నాన్న ఎందుకు అదే బ్యాంక్ జాబ్లో ఉండిపోయారు ఇప్పుడు అర్థమైందమ్మా. అరే చిన్న, హలో చిన్న, నాన్న నాన్న, నేను ఓడిపోయాను నాన్న. హలో వినపట్టలేదు. నాన్న నాన్న నాన్న, వినపడుతుందా నాన్న? మా అబ్బాయికి ఒకసారి ఇవ్వండి. నాన్న నాన్న, నేనేనా మాట్లాడేది? అవునా? మరి మా అబ్బాయి ఓడిపోడు కదా నాన్న. ఒక్క మాట చెప్పు, సినిమా అంటే ఇష్టమా లేక గెలవాలనే మొండితనమా? రానన్నా. మరి పోరాడకుండానే ప్రాణం ఇచ్చేస్తావా? నేను నీ కలలకు వ్యతిరేకం కాదురా, నీ బాధకు వ్యతిరేకం. సరే, ఒకసారి నీ అకౌంట్ చూసుకో. నాన్న, అమౌంట్ ఏంటి నాన్న? నువ్వు వెళ్ళిన రోజే ఈ డబ్బు పక్కన తీసి పెట్టాను రా. ఓడిపోయి వస్తావని కాదు, గెలవడానికి సమయం పడుతుందని. సారీ నాన్న, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. సరే, జాగ్రత్తగా వాడుకో. తినేసి పడుకోరా. అరే చిన్న, అమ్మా చిన్న, నువ్వేం బాధపడకురా, నీ వెనకథలు మేమున్నాం.
జాగ్రత్తగా ఉండు. ఎంత హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. మన ధర్మం మనకి ఇది అవుతుందా కాదా అని కాదు. ప్రపంచంలో అందరూ నీ విజయాన్ని ప్రేమిస్తారు, కానీ తండ్రి మాత్రమే నీ ఓటమిని కూడా ప్రేమిస్తాడు. ఇట్లు మీ రాజు వంగల్పొడి.